మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతి కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎత్తైన మరియు బోళ్ళ తెర్మలపై ఎగురుతాను. ఆవిరిపోయే గీజర్లపై నదులు చల్లగా ఉంటాయి. ఓ స్ప్రే స్నేహితులతో నేను క్రింద స్కాన్ చేస్తాను. పైన్ చెట్లు పెరిగే వాగులలో చేపల కోసం. మౌంటైన్ బ్లూబర్డ్ పాడింది. నేను వసంతాన్ని ప్రకాశవంతమైన ఈ కలతో తీసుకువస్తాను. సేజి బ్రష్ పై కూర్చుని కాంతిని పొందుతాను. ప్రతి కిచకిచ మరియు ప్రతి థ్రిల్ కొండ నుండి కొండకు బిగ్గరగా ప్రతిధ్వనిస్తుంది. ఫోటోగ్రాఫర్ వ్యూ, ది వెయిటింగ్ గేము. నేను తెల్లవారుజామున నా లెన్స్ను అమర్చాను. హంసలు ఆడుకునే స్నేక్ రివర్ దగ్గర నేను నిశ్శబ్దంగా వంగి నిశ్చలంగా వేచి ఉండున్నాను. నైపుణ్యం మరియు సంకల్పంతో పక్షుల ఫోటోలు తీయడానికి బూట్లలో మంచు మరియు చాలా పదునైన గాలి, కానీ అప్పుడు బెరడుపై ఒక మినుకు మినుకుమనే మెరుపు వస్తుంది. రెక్కల మెరుపు, ఒక హంస ఎగిరిపోతుంది. ఆ ఒక్క క్లీన్ షాట్ సరిగ్గా అనిపిస్తుంది. 300కు పైగా జాతులు దీనిని నివాసంగా పిలుస్తాయి. సరస్సుల నుండి ఆకాశం వరకు అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. చాలా లోతుగా అరుస్తున్న ట్రంపెటర్ హంసలు చిత్తడి పచ్చిక భూములలో మెల్లగా నిద్రపోతాయి. తెలుపు మరియు బూడిద రంగులో ఉన్న క్లార్ యొక్క నట్రాకర్ విత్తనాలను నిల్వ చేసి ఎగిరిపోతుంది. ఎరుపు మరియు బంగారు రంగు సూర్యకాంతిలో బోలడ్గా నృత్యం చేస్తుంది. పక్షుల వీక్షణ, అడవిలో జీవితం. మనం తుఫానులను తప్పించుకుంటాము, గాలిలో స్వారీ చేస్తాము. కాటెంబుట్లు మరియు డగ్లస్ చెట్లలో గూడు కట్టుకుంటాము. కొన్ని దక్షిణానికి వలస వెళ్తాము, మరికొన్ని ఉండడానికి ఎంచుకుంటాము. శీతాకాలపు చలి మరియు వేసవి ఆటల ద్వారా హేడెన్ వ్యాలీలో పురుగులు ప్రధాన ఉంటాయి. నల్ల పక్షులు కోరస్ సమయంలో పాడతాయి. జెన్నీ సరస్సు వద్ద మేము మా పిల్లలను పెంచుతాము మరియు కిచకిచలాడే నాలుకలో కబుర్లు చెబుతాము. ఫోటోగ్రాఫర్ ఆనందం. నేను విల్లో
ఫ్లాట్స్ దగ్గర కాల్చు ఫాలో అయ్యాను, మరియు ఒక దుప్పిని కలిశాను. సరే ఆ తర్వాత ఒక వడ్రంగి పిట్ట ఒక బీట్ ను తట్టింది. రంజులు దాగుడు మూతలు చాలా తీయగా ఆడుతుండగా పసుపు వార్బెల రెక్కల మెరుపు నా షట్టర్ ను మృదువుగా పాడేలా చేసింది. ప్రకృతి కచేరి ప్రతి గమనిక ప్రతి ఫ్రేమ్ లో నేను రాసిన నా ప్రేమ. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు, ఎల్లో స్టోన్ లో పక్షులు, రెడ్ డాన్స్ లోని పక్షులు, నృత్యం చేసే రెక్కలు మరియు ప్రకృతి స్వాగతం పలుకుతున్నాయి. ఆలపైన సరస్సుల నుండి తక్కువ లోయల వరకు వాటికలు ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాయి. కాబట్టి మీ లెన్స్ ని పట్టుకోండి లేదా మీ రెక్కలను విస్తరించండి. ప్రతి కిచకిచలో ఒక అద్భుతం పాడుతుంది. ఈ ఆకాశాలను, ఈ చెట్లను, ఈ పాటలను రక్షించండి. అడవి పక్షులు నిజంగా ఎక్కడడు చండినై. నేనే హాలికిన్ బాతు రంగుల ఆటలో, తెల్ల మచ్చలు గీతలు నా కోటులో, నీలి ఎరుపు కలబోతాయల శరీరం, పర్వత నదులే నా ప్రేమ భూమి నిలయం. ఉరుముల నీటిలో ఊగుతూ పోతా, వేగంగా ప్రవహించే వాగులో నాట్యం చేస్తా, రాళ్లపై జారిపోతూ గోతులు వేస్తూ, నా ముఖం మీద మాస్కుతో అందరినీ ఆకర్షిస్తా. నిశ్శబ్ద నీళ్లు నాకు నచ్చవు, గర్జించే నదులేనా హృదయాన్ని హరిస్తే. ఊపుని నీళ్లలో స్వైరంగా ఈదుతాను, సాహసానికి నేను నిండుగా నిలుస్తాను. అలాస్కాలో ఉంటాను, ఐస్లాండ్లోను, కెనడా నుండి మెయిన్ వరకు నా జాడ ఉందిను. చలికాలంలో సముద్రపు తీరాలు చేరుతా, వేసవిలో కొండల వాగుల్లో ఊగుతా. ఆడబాతు తక్కువ రంగుల్లా తేలికగా ఉంటుంది, మగబాతు అయితే రంగుల ఉత్సవంలా మెరిసిపోతుంది. ఆ
ఆమె పిల్లలతో రక్షణగా ఉంటుంది. నేను తిరిగి పర్వత ప్రవాహాల్లోకి పోతాను. హార్లిక్విన్ బాతు నీటి సాహస వీరుడు, చొక్క వేసిన జోకర్లా రంగుల వీరుడు. ఒకవేళ నన్ను గర్జన నదిలో చూసావా, నాకు ఉత్సాహం ఇవ్వండి, నేను గర్వంగా తిరిగి వస్తాను. క్వాక్ అంటూ పలుకుతా. ఓస్ప్రే స్వరం. నేను ఓస్ప్రేని భయంకరంగా మరియు స్వేచ్ఛగా చెట్టు నుండి జావెలిన్ లాగా దూకుతాను. హుక్ చేయబడిన పదునైన గోళ్లతో మరియు చేపల ప్రేమికుల కన్నుతో నేను 100 అడుగుల ఎత్తు నుండి ట్రౌట్ ను గుర్తించాను. నేను కొండలపై లేదా అంత ఎత్తుగా ఉన్న పైన్ మీద గూడు కట్టుకుంటాను. సరస్సులు మరియు నదుల దగ్గర నేను వాటన్నింటినీ చూశాను. నేను చెందిన ఎల్లో స్టోన్ టైటాన్స్. చేపలు మరియు పాటలతో కోడి పిల్లలను పెంచడం, రెక్కలు వెడల్పుగా పట్టుకుని ఎగురుతున్న స్ప్రే పక్షి వక్రమణి కట్టులతో జారిపోతోంది. ఆకాశంలో చేపల వేటాడే యజమాని, అది ఎగురుతున్నప్పుడు బిగ్గరగా అరుస్తోంది. పక్షుల దృక్కోణం పర్యాటకులు తమ పెద్ద గాజు కళ్ళతో చూస్తున్నారు. చెటానాకాశం కింద క్లిక్ చేస్తున్న లెన్స్లు, కానీ నాకు నా చేపల విందు కావాలి. ఈగిల్ మోసం చేయడానికి ప్రయత్నించే ముందు రావెన్సో గాసిప్, బాతులు ఫిర్యాదు, వస్తే మళ్ళీ చేపలు పట్టడం ఎంత బాధాకరం. కానీ హే, నేను కష్టపడి పని చేస్తాను, నా పిల్లలకు ఆహారం ఇస్తాను. రోజు యొక్క క్యాచ్ ఇప్పుడే ప్రారంభించాను. హోటల్లో గ్రాఫర్ రూమున గంటల తరబడి ఎండలో వేచి ఉన్నాము. ట్రైపాడ్ సెట్ వేట ప్రారంభమైంది. అక్కడ ఒక స్ప్లాష్, అతను ప్రవాహంలో ఉన్నాడు. మెరుస్తున్న చేపలతో పైకి లేచే ఓస్ప్రే. షట్టర్ పగిలిపోయింది నా లెన్స్ ఆశ్చర్యంతో. రెక్కలు విస్తరించి దవడతో గోళ్ళు, ఒక పరిపూర్ణ ఫ్రేము, ఘనీభవించిన ఫ్లైట్. ప్రకృతి వేటగాడు సరిగ్గా పట్టుబడ్డాడు. ఈ రాప్టర్ జాతి మీకు తెలుసా? చేపలను మాత్రం
వచ్చినప్పుడు అవి దక్షిణానికి వలసపోతాయి. కానీ ప్రతి సంవత్సరం నదులు ప్రవహించినప్పుడు తిరిగి వస్తాయి. అవి కర్రలు మరియు సంరక్షణతో పెద్ద గూళ్లను నిర్మిస్తాయి. సంవత్సరాలుగా పునర్వినియోగించబడతాయి. నిజమైన కుటుంబ గుహ. ఎగురుతున్న ఓస్ప్రే, యెల్లోస్టోన్ ఆకాశం, ఫిషింగ్ ఛాంపియన్ మారు వేషంలో లేదు. గ్రాండ్ టెటన్ సరస్సుల నుండి కాన్యన్ ప్రవాహాల వరకు మీరు పక్షి కలలలో అత్యంత క్రూరంగా జీవిస్తారు. కెమెరా క్లిక్ చేయండి, పక్షి పైకి వెళుతుంది. ప్రకృతి అద్భుత మాట లేకుండా ఈ లెన్స్ మరియు నది స్ప్రే ద్వారా ఓ స్ప్రే నేడు ఆకాశాన్ని శాసిస్తుంది. నేను ఎత్తైన మరియు బొళ్ళ తర్మల్లపై ఎగురుతాను. ఆవిరిపోయే గీజర్లపై నదులు చల్లగా ఉంటాయి. ఓ స్ప్రే స్నేహితులతో నేను క్రింద స్కాన్ చేస్తాను. పైన చెట్టు పెరిగే వాగులలో చేపల కోసం. మౌంటైన్ బ్లూబర్డ్ పాడింది. నేను వసంతాన్ని ప్రకాశవంతమైన ఈ కలతో తీసుకువస్తాను. సేజ్ బ్రష్ పై కూర్చుని కాంతిని పొందుతాను. ప్రతి కిచకిచ మరియు ప్రతి డ్రిల్ కొండ నుండి కొండకు బిగ్గరగా ప్రతిధ్వనిస్తుంది. ఫోటోగ్రాఫర్ వ్యూ ది వెయిటింగ్ గేమ్. నేను తెల్లవారుజామున నా లెన్స్ అమర్చాను. హంసలు ఆడుకునే స్నేక్ రివర్ దగ్గర నేను నిశ్శబ్దంగా వంగి నిశ్చలంగా వేచి ఉన్నాను. నైపుణ్యం మరియు సంకల్పంతో పక్షుల ఫోటోలు తీయడానికి. బూట్లలో మంచు మరియు చాలా పదునైన గాలి. కాని అప్పుడు బెరడుపై ఒక మినుకు మినుకుమనే మెరుపు వస్తుంది. రెక్కల మెరుపు ఒక హంస ఎగిరిపోతుంది. ఆ ఒక్క క్లీన్ షాట్ సరిగ్గా అనిపిస్తుంది. 300కు పైగా జాతులు దీనిని నివాసంగా పిలుస్తాయి. సరస్సుల నుండి ఆకాశం వరకు అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. చాలా లోతుగా అరుస్తున్న ట్రంపెటర్ హంసలు చిత్తడి పచ్చిక భూములలో మెల్లగా నిద్రపోతాయి. తెలుపు మరియు బూడిద రంగులో ఉన్న క్లార్క్ యొక్క నట్ క్రాకర్ విత్తనాలను నిల్వ చేసి ఎగిరిపోతుంది. ఎరుపు మరియు బంగారు రంగు సూర్యకాంతిలో బోలెట్గా నృత్యం చేస్తుంది. పక్షుల వీక్షణ అడవిలో జీవితం. మనం తుఫానులను తప్పించుకుంటాము. గాలిలో స్వారీ చేస్తాము. కాటన్ బూట్లు మరియు డగ్లస్ చెట్లలో గూడు కట్టుకుంటాము. కొన్ని దక్షిణానికి వలస వెళ్తాము. మరి కొన్ని ఉండడానికి ఎంచుకుంటాము. శీతాకాలపు చలి మరియు వేసవి ఆటల ద్వారా హెడెన్ వ్యాలీలో పురుగులు ప్రధానంగా ఉంటాయి. నల్ల పక్షులు కోరస్ సమయంలో పాడతాయి. చెన్నీ సరస్సు వద్ద మేము మా పిల్లలను పెంచుతాము. మరియు
మరి ఒక దుప్పిని కలిశాను. సరే, ఆ తర్వాత ఒక వట్రంగి పిట్ట ఒక బీట్టున్ తట్టింది. రెండు దాగుడు మూతలు చాలా తీయగా ఆడుతుండగా పసుపు వార్బలే రెక్కల మెరుపు నా షట్టర్ను మృదువుగా పాడేలా చేసింది. ప్రకృతి కచేరి, ప్రతి గమనిక, ప్రతి ఫ్రేమ్ లో నేను రాసిన నా ప్రేమ. ఇప్పుడందరూ కలిసి ఉన్నారు. ఎల్లో స్టోన్ లో పక్షులు, టెటాన్స్ లోని పక్షులు నృత్యం చేసే రెక్కలు మరియు ప్రకృతి స్వాగతం పలుకుతున్నాయి. ఆల్పైన్ సరస్సుల నుండి తక్కువ లోయల వరకు వాటి ఈకలు ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాయి. కాబట్టి మీ లెన్సి పట్టుకొండే లేదా మీ రెక్కలను విస్తరించండి. ప్రతి కిచకిచలో ఒక అద్భుతం పాడుతుంది. ఈ ఆకాశాలను, ఈ చెట్లను, ఈ పాటలను రక్షించండి. అడవి పక్షులు నిజంగా ఈ పరకు చన్నీనమే. ప్రకృతి యాత్ర మీకు నచ్చితే ఒక్క లైక్తో మాకు మద్దతు చెప్పండి. మీ మిత్రులందరితో షేర్ చేయండి. కథలు అంతా పంచుకుందాం. మరచిపోకండి ప్రకృతి దర్శనం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ వినోదం, జ్ఞానం, జంతువులు